వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చితే గనక తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ అండి. మీరు చూస్తున్నారో లేదో నాకు అర్థమైద్ది కదండీ. కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది. మేము సీతమ్మ వాడి నుంచి ఇప్పుడు త్రివేణి సంగమానికైతే బయలుదేరామండి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్నానం చేసి అయితే వెళ్తారంట. త్రివేణి సంగమం. ఇక్కడ మేము త్రివేణి సంగమానికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయిందండి. అందుకని మేము నారాయణ స్వామి ఆశ్రమంలో ఉండి ఆ రోజు నైటు అక్కడ రూమ్ తీసుకున్నాము. తీసుకొని అక్కడి నుంచి మేము మాధవేశ్వరి అమ్మ శక్తిపీఠానికైతే వెళ్ళామండి. ఆ రోజు సాయంత్రం రూమ్లో ఇంకా అన్నీ లగేజ్ పెట్టేసి ఎమ్మటే మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఎమ్మటే దర్శనానికి వచ్చేసాము. ఆ రోజు నైటే తెల్లారి మళ్ళీ త్రివేణి సంగమానికి వెళ్ళాలి కదా అనేసి ఇదిగోండి మాధవేశ్వరి అమ్మ టెంపుల్ దర్శనం అంతా కూడా ఎలో చేశారండి. మొత్తం దర్శనం అంతా తీశాను లోపల అమ్మవారిని. శక్తిపీఠం అండి ఇది. అమ్మవారి శక్తిపీఠం చూడండి మీరు కూడా. ఈ టెంపుల్ అంతా కూడా చాలా పెద్దదనమాట. టెంపుల్ అంతా చుట్టూ కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. ఇదిగోండి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది. లోపలికి వెళ్తున్నాము. మేము వెళ్ళినప్పుడైతే అక్కడ హారతి జరుగుతుందండి. ఇదిగోండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ దగ్గరికి. ఇదిగోండి చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ ఇంకా టెంపుల్ దగ్గర బయటే నిలబడ్డాము. అక్కడ హారతి జరుగుతుంది కాబట్టి మేము బయటే నిలబడ్డాము. నేను కాశీ వెళ్ళింది ఫస్ట్ టైం కదండి. ఈ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. శక్తిపీఠం అంట మాధవేశ్వరి అమ్మ శక్తిపీఠం ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలలాగా ఉంటుంది. కింద బాయ్ అంటండి. అదంతా కూడా బయట తీశాను కదా. లోపల రియల్గా కూడా టెంపుల్ తీయనిచ్చారండి. అదంతా కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి లోపల టెంపుల్ అయితే కింద అక్కడ బాయ్ అంతా అక్కడి నుంచి తీర్థంలాగా వాటర్ అయితే ఇస్తున్నారండి. తీర్థంలాగా ఆ వాటర్ కూడా చాలా బాగున్నాయండి. తీర్థంలాగా తీసుకున్నాము. అదిగోండి ఉయ్యాల. అమ్మ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. అక్కడ ఇంకా కొద్దిసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నాము అమ్మవారి దర్శనం చేసుకొని. అక్కడ అలంకరణ తీసాక కూడా చూపిస్తాను చూడండి అమ్మవారిది. ఇదిగోండి అలంకరణ అయితే తీస్తున్నారు చూడండి మొత్తం. అలంకరణ మొత్తం కూడా పూలన్నీ తీసేస్తున్నారండి అమ్మవారి దగ్గర నుంచి. అదంతా బావి కదా. ఇదిగోండి క్లియర్గా చూడండి బావి అక్కడ. ఇక్కడ చూపిస్తున్నాను. అమ్మవారి ఉయ్యాల కింద బావిలాగా అదంతా వెండి తొడుగుతో అయితే కట్టారు. చాలా బాగుందండి టెంపుల్. ఈలోపు గుడి చుట్టూ కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా తీస్తున్నాను అనమాట. ఆ పూలన్నీ మేము నైట్ వెళ్ళాం కదండి. నైట్ వెళ్ళేసరికి ఇంకా దర్శనం క్లోజ్ అయిపోతుంది అప్పటికి. ఇదిగోండి ఈ చుట్టూ కూడా తీస్తున్నాం చూడండి. ఇక్కడ అన్ని టెంపుల్స్ బాగున్నాయండి. ఇక్కడ అన్ని అమ్మవార్ల అవతారాలు ఉన్నట్టుగా పెట్టారు. ఇక్కడ ఆంజనేయ స్వామి, శివుడు అందరూ ఉన్నారు. ఇంకా అమ్మవార్లు కూడా ఉన్నారండి. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారం లాగా ఉన్నారు. లైన్గా ఉన్నాయన్నమాట అమ్మవార్లు. అక్కడ హిందీలో రాసున్నాయండి అమ్మవారి పేర్లు కూడా కింద. ఇంకా అందరు అమ్మవారిని తీసుకుంటూ మేము దర్శనం అయితే అయిపోయిందండి. మళ్ళీ లాస్ట్లో ఒకసారి అమ్మవారి మొత్తం కూడా అలంకరణ తీసేసాక కూడా ఒకసారి దర్శనం చేసుకున్నాము. మీకు ఇదిగోండి గుడి చుట్టూ అమ్మవారిని కూడా చూపిస్తున్నాను. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చాలా పెద్దదన్నమాట టెంపుల్. మీరు ఎప్పుడైనా కాశీ సైడ్ వెళ్తే ఈ శక్తిపీఠానికి అయితే వెళ్ళండి తప్పకుండా. అక్కడ త్రివేణి సంగమానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాధవేశ్వరి అమ్మ దర్శనం కూడా చేసుకుంటారంటండి. త్రివేణి సంగమం కూడా కంపల్సరిగా వెళ్తారంట. ఇదిగోండి అమ్మవారిని అలంకరణ తీసేసాక కూడా చూడండి చూపిస్తున్నాను బయట నుంచి. ఇంకా
ఇదిగోండి అక్కడ వాటర్ అనమాట, బావిలో నుంచి వాటర్ తీస్తున్నారు. ఇదిగోండి ఇంకా మేమైతే దర్శనం అయిపోయి బయటకైతే బయలుదేరి వచ్చేస్తున్నామండి. ఇవన్నీ షాపింగ్ అనమాట మొత్తం బయట. అన్నీ కుంకుమ భరణులు, బొట్టు బిళ్ళలు అన్నీ ఎక్కువగా అవే ఉన్నాయండి. గాజులు, కుంకుమ భరణులు, బొట్టు బిళ్ళలు ఎక్కువగా అవే అమ్ముతున్నారు. అమ్మవారి టెంపుల్ కదా. ఇదిగోండి హోమం చేసేది ఇక్కడ. హోమం చేసే ప్లేస్ అనమాట. చాలా పెద్దదనమాట. అందుకే చుట్టూ చూడండి ఈ టెంపుల్ అంతా కూడా తీస్తున్నాను. చాలా పెద్దది టెంపుల్, అందుకని మొత్తం తీస్తున్నాను. మేము ఇంకా తెల్లారైతే ఇప్పుడు మళ్ళీ వాసుకి దర్శనానికి అయితే వెళ్ళాలండి. అదైతే ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. చాలా అద్భుతం అండి వాసుకి. అక్కడి నుంచి చాలా దగ్గర. వాసుకి దర్శనానికి కూడా వెళ్ళాము. శివుడి మెడలో ఉండే వాసుకి అండి. ఆ దర్శనానికి కూడా వెళ్ళామన్నమాట. అది కూడా నేను ఇంకో వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి.